నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా డాడీకి ఇలా యాక్సిడెంట్ అయింది. మాకు తినడానికి కూడా ఏమీ లేదు. మాకు చాలా కష్టంగా ఉంది. ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి ప్లీజ్. మా ఆయనకి ఇలా జరగడం వల్ల మాకు పోషణ కష్టం అయిపోయిందండి. కొంచెం ఎవరైనా దాతలు సాయం చేస్తే మా కుటుంబానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి సాయం చేయండి. నేను మంచంగా పడిపోయాను మేడం సార్. కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా బెటర్. నా ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుందండి. నేను పనికి వెళ్తే వల్ల నా ఫ్యామిలీ బాగుపడేది, కానీ ఇప్పుడు అలాంటిది నేనే మంచం మీద పడిపోయాను. కొంచెం ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే నా ఫ్యామిలీ కొంచెం బాగుపడుతుంది. తిన్నాక కూడా తిండి లేదు. కొద్ది మా వాళ్ళే కొంచెం సాయం చేస్తున్నారు. వాళ్ళన ఎన్ని రోజులు సాయం చేస్తారు సార్. కొంచెం ఎవరైనా హెల్ప్ చేయండి. సూర్యబాబు అనే వ్యక్తి మా తోటి స్నేహితుడు. అలాగే మేమందరం కలిపి పని చేస్తూ ఉంటామండి. అయితే అనుకోకుండా జనవరి 7వ తారీఖున పెయింటింగ్ పని చేస్తుండగా తాడి మించి పడిపోవడంతో కొద్దిగా నడుము కింద భాగం పనిచేయదని డాక్టర్లు వచ్చి నిర్ధారించారండి. అదేవిధంగా ఏంటంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేసామండి, చాలా విధాలుగాను. ఏమన్నా ఒకవేళ ట్రీట్మెంట్ ఏమైనా జరుగుతుంది, ఏమైనా డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టి చేద్దామని అనుకుంటే కానీ ఏమాత్రం కూడా డాక్టర్లు అయితే అవదని చెప్పేశారండి. అతనికంటూ వెనకాల ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా వెనకాల ఏ సపోర్ట్ కూడా లేదు. ఎవరు కూడా పట్టించుకునే నాదులు కూడా లేరండి. మేము 4-5 కలిసి ఏదో తనకి ఏదో ఆర్థికంగా కొద్దిగా నిలబడి ఇంట్లో తినడానికి ఉండడానికి ఏదో ఈ ఒక మంచం అదే అనేది కూడా మేమే తీసుకోవాలని జరిగిందండి. వెనకాల ఎటువంటి సపోర్ట్ అయితే లేదు. ఏమాత్రం మనసున్న మహారాజులు ఏమైనా నాయకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక తనకి ఆర్థికంగా సహాయం పడతారని మేము ఎంతో కోరి ప్రార్థిస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇల్లు కూడా ఉన్నది అద్దిల్లు అండి. అదేవిధంగా వాళ్ళు కూడా ఓనర్స్ ఇబ్బంది పెట్టడంతో ఏంటంటే కొద్దిగా రిక్వెస్ట్ చేసామండి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా రోడ్డుని పడిపోయిందండి. ఇది ఆర్థికంగా ఎవరైనా సరే ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూస్తారు కదండి, వీళ్ళ పరిస్థితి అయితే నిజంగా చాలా దుర్భరంగా ఉందని చెప్పుకోవాలి. కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే. తానే ఇలా మంచం మీద పడిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు గత నెల రోజులుగా కూడా ఈయన మంచానికే పరిమితం అవడంతో తన స్నేహితులే ఎంతో కొంత హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడి నుంచి కూడా అంటే వాళ్ళు కూడా దినసరి కూలీ చేసుకునే వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేస్తారు. ఆయన పరిస్థితి అయితే మంచానికే పరిమితం అయిపోవడంతో వీళ్ళు బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. ఎవరైనా మనసున్న దాతలు వీళ్ళకి సహకరించాలి, సాయం చేయాలంటూ కూడా కోరుకుంటూ ఉన్నారు. పెయింటింగ్ పని చేస్తున్న క్రమంలో పైనుంచి కింద పడిపోవడంతో నరం చిట్లిపోయిందంటూ కూడా వెన్నెముకలో డాక్టర్లు చెప్పారు. నడుం దగ్గర నుంచి పాదాల వరకు అసలు స్పర్శ అనేదే లేదు. మా ఆయనకి ఇలా జరగడం వల్ల మాకు పోషణ కష్టం అయిపోయిందండి. కొంచెం ఎవరైనా దాతలు సాయం చేస్తే మా కుటుంబానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ రాగంపేటకు చెందిన సూర్యనారాయణ దినసరి కూలి పెయింటింగ్ పని చేస్తూ ఉంటాడు. గత నెలలో తునిలో పెయింటింగ్ పని చేసేందుకు అందరితో కలిసి వెళ్లాడు. పెయింటింగ్ పని చేస్తున్న క్రమంలో పైనుంచి కింద పడిపోవడంతో నరం చిట్లిపోయిందంటూ కూడా వెన్నెముకలో డాక్టర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందంటే పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయాడు. నడుం దగ్గర నుంచి పాదాల వరకు అసలు స్పర్శ అనేదే లేదు. అన్ని పనులు కూడా మంచం మీదే. తనకి 2 పిల్లలు ఉన్నారు. తాను సంపాదిస్తేనే వాళ్ళ ఫ్యామిలీ గడిచే పరిస్థితి. ప్రస్తుతం అయితే గనక నిజంగా వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉందనే చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమైందండి అసలు? నా పేరు సూర్యనారాయణ మేడం. తునికి పనికి వెళ్ళాను మేడం. 5వ తారీఖు 7వ తారీఖు తాడు మూల నుంచి పడిపోయింది మేడం. ఆవిడేమో 3వ కోటింగ్ ఏమంది అని మళ్ళీ ఎక్కాను మేడం తాడు మీద నుంచి. ఆ తాడు మీద నుంచి కింద పడిపోయింది మేడం. ఆ కింద పడిన వల్ల ఆ చెక్కతో పాటు నేల తాగేసి ఎన్నిపోసలు అన్ని కదిలిపోయింది మేడం. అక్కడ నుంచి మొత్తం ఎంత ప్రెస్ లేదు, నరాలు చిట్లిపోయి అంట. ఇంకా అప్పటి నుంచి నాకు మైక్లో ఉన్నాను. తుళ్ళు తీసుకెళ్లారు హాస్పిటల్కి. అక్కడ అవ్వలేదు అన్నారు. కాకినాడకు హాస్పిటల్ తీసుకెళ్ళారు మీరు. అక్కడ కొంచెం అవ్వలేదు, అమౌంట్ వల్ల కొంచెం అవ్వలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ 10వ తారీఖు ఆపరేషన్ అయింది మేడం.
అంటే ఏం చెప్తున్నారు మీరు? మళ్ళీ తిరిగి నడిచే పరిస్థితి ఉందని చెబుతున్నారా? డాక్టర్స్ ఏమన్నారు? అంతే కొంచెం లేదు అంటున్నారు మేడం. 50-50 అంటున్నారు. ఉమ్. కొంతమంది 50-50 అంటున్నారు, కొంతమంది ఛాన్స్ లేదా అంటున్నారు. ఇంక అప్పటి నుంచి నాకు ఏదోలాగా భయం వేసేస్తున్నారు. నా పిల్లల గురించి కూడా నేను లగాలని అనుకుంటున్నాను, కానీ నాకు అవతలేదు మేడం. నాకు సాయం చేసిన వాళ్ళు ఉంటే కొంత పర్లేదు లేస్తాను. తన భార్య పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏమైంది? ఎప్పటి నుంచి ఇలా మంచానికి పరిమితం అయిపోయారు? మా ఆయన గారు కూలి పనికి వెళ్ళారు మేడం. తునిలో కూలి పనికి వెళ్ళారు మేడం. దానివల్ల అక్కడి నుంచి పడిపోవడం జరిగింది. నాకు మధ్యాహ్నం సాయంత్రం తెలిసింది మేడం, ఫోన్ వచ్చింది. పిల్లలు ఇంటికాడ లేరు. ఆ టైంలో ఫోన్ వచ్చేటప్పటికి మామూలుగా పడిపోయారు అన్నయ్య, నడుం దగ్గర పడిపోయారు అన్నారు కదా మేడం. ఏం జరిగిందన్నా తెలీదు. రాడు ఇంకా తునిలో జరిగింది అన్నారు. మెడిక్యూర్కి తీసుకుని వెళ్ళిపోయారు నన్ను. మెడిక్యూర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. కౌన్సిలింగ్ ఇచ్చి లోపల తీసుకెళ్ళి, అమ్మ మీ ఆయనకి ఇంకా అక్కడి నుంచి శ్వాస లేదు, పని చేయదు, కాళ్ళలో శ్వాస లేదు అని చెప్పేసి అన్నారు మేడం. నా పరిస్థితి ఏమన్నది అర్థం కాదు మేడం. పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు మేడం. వెనక ముందు ఎవరు లేరు మేడం. మా అత్తయ్య గారు చనిపోయారు, ఎవరు లేరు మేడం. అంటే బయట హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్తే ఏమైనా ట్రీట్మెంట్ చేయిస్తే ఛాన్స్ ఉందన్నారా? అది కూడా లేదు. అది కూడా లేదన్నారు మేడం. 90% మటుకు లేదమ్మా. 1% చేసినా కూడా అది తగ్గదు, మీ ఆయనకి చెప్పలేమని అంటున్నారు మేడం. నెల రోజులు అవుతుంది కదండి దాదాపు ఇన్సిడెంట్ జరిగి. 2 పిల్లలతో ఉన్నారు మీరు. మీ పరిస్థితి చూస్తే కూడా అసలు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అటు ఆయనకి తల్లిదండ్రులు లేరు, ఇటు మీకు తండ్రి లేరు. ఉన్న మీ అమ్మగారిని కూడా మీరే చూసుకుంటున్నారు, మీరందరూ కలిసే ఉంటున్నారు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలన్నా ఆయనతో వెళ్ళలేని పరిస్థితి. మరి కుటుంబ పోషణ ఎలా నడుస్తుందమ్మా? కుటుంబ పోషణ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో కొంచెం సాయం చేస్తున్నారు మేడం. ఇప్పటికి కొంచెం సాయం చేస్తున్నారు. వాళ్ళు కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు, బతికే వాళ్ళు. తర్వాత ఏంటన్నది నాకు తెలియట్ల మీద కొంచెం సాయం అందుకోవాలని కోరుకుంటున్నాను మేడం. వాళ్ళ అమ్మగారు కూడా మనతో పాటు ఉన్నారు.